వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడియన్ కుకింగ్ కార్నర్. హాయ్ అండి, నేను మీ సునీత. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో గులాబ్ జామ్ని ప్రిపేర్ చేస్తున్నానండి. మన ఛానల్కి 500 సబ్స్క్రైబర్స్ అనే సందర్భంగా నేనైతే ఈరోజు ఈ గులాబ్ జామ్ని ప్రిపేర్ చేస్తున్నానండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నన్ను ఇప్పటి వరకు సపోర్ట్ చేసి ఇక్కడి వరకు తీసుకొచ్చిన మన సబ్స్క్రైబర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాగే ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. గులాబ్ జామ్ ప్యాకెట్ వచ్చి ఒకటి తీసుకున్నానండి. ఆ ప్యాకెట్ ఈ కప్పుడు అయిందనమాట. ఈ పౌడర్ని కప్పులో వేసేసుకున్నాము అండి. ఈ గులాబ్ జామ్ని కలుపుకోవటానికి పావు కప్పు వరకు పాలు తీసుకున్నానండి. కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి పోస్తే మళ్ళీ పిండి లూజ్ అయిపోయిద్దండి. కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి. నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇలా కలిపేసుకున్నాం కదండి. ఒక అరగంట పాటు నానబెట్టుకుందాము. ఈలోపు పాకాన్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఒక కప్పు పిండి తీసుకున్నాను కదండి. 2 కప్పులు షుగర్ వేసుకుంటున్నాను. అదే కప్పుతో రెండో కప్పు కూడా వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో 2.5 కప్పులు వాటర్ పోసుకోవాలి. ఎగ్జాక్ట్గా 1 కప్పు పిండికి 2 కప్పులు షుగరు, 2 కప్పులు వాటర్ సరిపోతుందండి. నేను ఒక అరకప్పు ఎక్స్ట్రా వేసుకుంటున్నాను అనమాట. కొంచెంసేపు బాయిల్ అవుతుంది కదా. ఈ అరకప్పు మరిగిపోయినా 2 కప్పులు ఎగ్జాక్ట్గా వస్తుందండి పాకం అనేది మనకి. ఈ షుగర్ అంతా చక్కగా మెల్ట్ అయిపోయి షుగర్ సిరప్ లాగా ప్రిపేర్ అవ్వాలండి. 10 నిమిషాలు మరిగించుకుందామండి. ఓకే అండి, పాకాన్ని స్టవ్ మీద పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ గులాబ్ జాములు చుట్టుకుందామండి. అరగంట పాటు నానబెట్టుకున్నాం కదా గులాబ్ జామ్ పిండిని. చూడండి చాలా సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు బాల్స్ లాగా చుట్టుకుందాము. చూసారు కదండి ఎంత నీట్గా వచ్చినాయో. ఇలానే అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. లాగా చుట్టేసుకున్నాను. నేను తీసుకున్న 1 కప్పు పిండికి 25 వరకు వచ్చినాయండి గులాబ్ జాములు. చిన్నగా చుట్టానమాట. కొంచెం పెద్ద సైజు అయితే 20 అలా వస్తాయండి. అండి గులాబ్ జామ్ పాకం మరుగుతుంది చూస్తున్నారు కదా. ఇప్పుడు 1 స్పూను యాలకుల పొడి కూడా వేసేసుకుందాము. ఓకే అండి, చూస్తున్నారు కదా షుగర్ అంతా చక్కగా మెల్ట్ అయిపోయి ఇలా కొంచెం జిగురుగా వస్తే చాలండి. వాష్ చేసుకుందాము. అండి ఈ పాకం అయిపోయింది కదా, పక్కన పెట్టుకుందాము. ఆయిల్ పెట్టుకుందామండి. గులాబ్ జాములు ఫ్రై చేసుకోవాలి కదా. ఈ ఆయిల్ బాగా వేడి అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం లైట్గా ఉంటే వేడి సరిపోతుంది. మీడియం మంట పెట్టుకోవాలండి. స్లోగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా కేర్ఫుల్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మంట పెట్టుకోవటం వల్ల ఆయిల్ బాగా వేడిగా ఉండి పగిలిపోతాయండి. చూసారు కదండి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేసింది. తీసి పాకంలో వేసేసుకుందాము అండి. పాకంలో వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి గులాబ్ జాములు అన్నిటినీ ఫ్రై చేసుకొని ఇలా పాకంలో వేసేసుకున్నాను. చాలా బాగా వచ్చాయి కదండి. ఒక అరగంట పాటు పక్కన ఉంచుకొని మళ్ళీ మీకు చూపిస్తాను. బౌల్లో ఎలా గార్నిష్ చేసుకున్నాను చూసారు ఎంత బాగున్నాయో, జ్యూసీగా. ఈ సంతోషాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం ఖచ్చితంగా మీరేనండి. మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లే ఇక్కడి వరకు వచ్చాను నేను. ఇంకా ముందు కూడా మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇవి మీకోసమేనండి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. ఈ రెసిపీ మీకు నచ్చిందండి. ఈరోజు మీ అందరితో ఎలా షేర్ చేసుకోవటం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నన్ను ఇలాగే ఎంకరేజ్ చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజుకి ఇంతేనండి రెసిపీ. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.